ప్రియ పరలోకమందున తండ్రి, మేమందరం ఇక్కడికి నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చాం తండ్రి. వచ్చిన మేము నీ మాటను విని మాటల ప్రకారం మా జీవితాన్ని సరిచేసుకునే భాగ్యం దయచేయి తండ్రి. అదేవిధంగా చిన్నపిల్లలు వచ్చారు నాయన, వీరు కూడా నీ జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు తండ్రి. వచ్చిన వీరు నీ మాటలను తెలుసుకొని అందులో ఉన్న సారాన్ని గ్రహించి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని దాని ప్రకారం వారి భవిష్యత్తు జీవితాలను ముందుకు కొనసాగించే భాగ్యం వారికి దయచేయమని, నీవు మాకు ఇచ్చిన గర్భఫలాలను నీ యందు మేము పెంచే భాగ్యం దయచేయమని, మాకున్న అవసరతలు తీర్చమని, మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాటికి లోబడకుండా నీకు లోబడి అపవాదికి దూరంగా జీవిస్తూ నీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించే భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నీకు సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. నేను పిల్లలకి చిన్న స్టోరీ ఒకటి చెప్తాను అంతే, నేను మెసేజ్ ఏం చెప్పను. చిన్న స్టోరీ. మీ అందరికీ దేవుడు తెలుసా? ఎక్కడుంటారు దేవుడు? పరలోకంలో ఉంటారు. సరే, బైబిల్ ప్రకారం కాకుండా ఇక్కడ అన్యులు ఉన్నారు. అన్యులు అంటే యేసుక్రీస్తు గురించి తెలియని పిల్లలు ఉన్నారు ఇక్కడ. అవునా? ఉన్నారా? మీరందరూ చెప్పండి, దేవుడు ఎక్కడున్నారు? ఉమామణికంటే నువ్వు చెప్పు, దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు నేర్చుకున్నదే చెప్తున్నావు. సరే, మణికంఠ రాజు నువ్వు చెప్పు, దేవుడు ఎక్కడున్నాడు? జాస్మిన్ నువ్వు చెప్పు, దేవుడు ఎక్కడున్నారు? మీ ఇంట్లో ఏం చెప్తున్నారు? దేవుడు ఎక్కడున్నారని చెప్తున్నారు? ఎవరు చెప్పినారు? వెరీ గుడ్. దేవుడు ఎక్కడున్నారు? గుడిలో ఉన్నారు. ఏ జాస్మిన్ నీకు చెప్పలేదు ఎక్కడున్నారో? మీకు ఒక చిన్న కథ చెప్తా నేను. కథలో 3 ప్రశ్నలు వస్తాయి. ఓకేనా? వాటిని బట్టి మనం దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకుందాం. ఒక రాజుగారంట రాజ్యసభలో పండితులందరికీ పిలిపించి, నాకు ఒక 3 ప్రశ్నలు వచ్చినాయి ఈరోజు ఉదయం నిద్ర లేవగానే నాకు ఒక 3 ప్రశ్నలు తటస్థించినాయి. నేను ఆ ప్రశ్నలు అడుగుతాను, పండితులైన మీరు సమాధానం చెప్పాలి అని అడిగారు. రాజుగారు రాజ్యసభలో ఉన్న పండితులను 3 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉన్నారు? గుడిలో. ఓకే. రెండవ ప్రశ్న, దేవుడు ఎటువైపు చూస్తున్నారు? అది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, దేవుడు ప్రెజెంట్ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? 3 ప్రశ్నలు వేశారు. రాజుగారు పండితులకు 3 ప్రశ్నలు వేశారు. రాజుగారు పెద్ద తత్వజ్ఞాని, అంటే మహామేధావి. అలాంటి ఆయనకు వచ్చిన ప్రశ్నలకు మనం చెప్పిన సమాధానాలు నచ్చట్లా. అక్కడున్న పండితులు చెప్పినా కూడా, పండితులు మీరందరూ చదువుకుంటున్నారు చూడండి, శ్రీకృష్ణదేవరాయ సభలో పండితుడు ఎవరు? తెనాలి రామకృష్ణ. అవునా? చదువుకున్నారా? మీ అందరికి తెలుసా? అలాంటి పండితులు, తెనాలి రామకృష్ణ లాంటి పండితులు ఎంతో మంది ఉన్నారంట. కానీ వాళ్ళు ఎవ్వరు ఏ సమాధానం చెప్పినా రాజుకు నచ్చక కోపం వచ్చిందంట. ఇలా చేస్తే మిమ్మల్ని సభ నుంచి బహిష్కరిస్తాను, ఈ దేశం వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవాలి అని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి 3 రోజులు టైం ఇచ్చారు రాజుగారు. 3 రోజులు టైం ఇచ్చి, నేను అడిగిన 3 ప్రశ్నలకు 3 రోజుల్లో నాకు సమాధానం చెప్పాలి అని వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఆ పండితులందరూ ఆలోచించి 2 రోజులు అయిపోయినాయి. ఇంకా 3వ రోజు మిగిలింది. 2వ రోజు సాయంత్రం ఒక పండితుడు ఒక నది ఒడ్డున కూర్చొని ఉన్నాడంట. ఏడుస్తూ ఉన్నాడంట, బాధపడిపోతున్నాడంట. అమ్మో, రాజ్య బహిష్కరణ చేసేస్తారు, ఈ ఊరికి నీళ్ళు వదిలేసి వేరే దేశం వెళ్ళిపోవాలి మనం, ఏంటి పరిస్థితిని ఆలోచిస్తూ ఉంటే అటువైపుగా ఒక స్వామీజీ సాధువు వెళ్తున్నారంట. వెళ్తూ ఆ పండితుడిని చూసి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏంటి నీ సమస్య ఏంటి అని ఆ పండితుడిని అడిగితే, అతను జరిగిందంతా, రాజు చేసిన పని అంతా చెప్పాడు ఆ సాధువుకి. అప్పుడు ఆయన చెప్పారు, నా తరపు నుంచి నేను ఒక అతన్ని పంపిస్తాను, అతను వచ్చి రేపు రాజ్యసభలో నీకు మీ రాజు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు అని చెప్తాడనమాట ఆ సాధువు ఆ పండితునితో. అప్పుడు ఆ పండితుడు ఆ సాధువు చెప్పిన మాటలకు, అతని యొక్క వేషధారణకు చూసి నిజంగానే వస్తాడు అని నమ్మకం కలిగి ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారి 3వ రోజు రాజ్యసభలో సమావేశం ఏర్పాటైంది. మళ్ళీ రాజుగారు
నేను అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, మీరు సిద్ధమేనా అని అడుగుతారు. అప్పుడు పండితుడు ఒక అతను లేచి, మా తరపున ఒక వ్యక్తి వస్తాడండి, మేము చెప్పలేం కానీ సమాధానం అతను చెప్తాడు, అతను చెప్పగలిగితే మీరు మమ్మల్ని ఉంచండి, చెప్పలేకపోతే రాజ్య బహిష్కరణ చేసేయండి అని ఆ పండితుడు రాజుగారికి విన్నవించుకుంటారు. అప్పుడు రాజుగారు దానిదేముంది, సరే ఎవరైనా సరే ఏముంది, నాకు సమాధానమే కావాలి అని చెప్పి అంటారు. వీళ్ళందరూ ఆ సాధువు పంపించే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటే ఒక 12 సంవత్సరముల పిల్లోడు 12 సంవత్సరాల పిల్లోడు వస్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఎంత పెద్ద పండితులము, రాజ్యసభలో ఎప్పటి నుంచో ఉంటున్న మేమే చెప్పలేము, ఈ 12 సంవత్సరాల పిల్లోడు చెప్పగలడా అని ఆలోచించారు. రాజుగారు కూడా ఆలోచించి, ఏంటి నువ్వు చెప్తావా, 12 సంవత్సరాల పిల్లవాడివి నువ్వు చెప్తావా, అంత మేధావా నువ్వు అని అడుగుతారు రాజుగారు. మేధావి అవ్వడానికి 12 సంవత్సరాల వయసు సరిపోదా, ముసలి వాళ్ళు అవ్వాలా, ముసలి వాళ్ళు అయితేనే మేధావులు అవుతారా, మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే చెప్పగలరు, చెప్పొచ్చు అని ఆ పిల్లోడు రాజుకి తిరిగి ప్రశ్న వేస్తాడు. అప్పుడు రాజుగారు సరే అయితే సమాధానం చెప్పు అని అంటారు. అప్పుడు ఆ పిల్లవాడు అంటాడు, మీరు అడిగే స్థానంలో ఉన్నారు, నేను చెప్పే స్థానంలో ఉన్నాను. చెప్పే స్థానంలో ఉన్నాను కాబట్టి రాజసింహాసనం మీద కూర్చొని చెప్తాను నేను. మీరు కింద నేను నుంచున్న స్థానానికి మీరు రావాలి అని అడుగుతాడు ఆ పిల్లోడు. అప్పుడు రాజుగారు దానికి అంగీకరిస్తారు. 12 సంవత్సరాల పిల్లవాడు సాధువు దగ్గర ఉండే పిల్లాడు ఎలా ఉంటాడు, నీట్గా డ్రెస్ ఉండదు, నీట్గా హెయిర్ స్టైల్ ఉండదు, సరిగ్గా ఆహారం ఉండదు, చింపిరి జుట్టుతో మాసిపోయిన బట్టలతో బక్క చిక్కిపోయి ఉంటాడు పిల్లోడు. మనం అంటే 2 పూట్ల స్నానం చేస్తున్నాం, నీట్గా హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాం, రకరకాల బట్టలు వేసుకుంటున్నాం, మన ఇంట్లో మన అమ్మ నాన్న అన్నీ చేస్తున్నారు కాబట్టి. సాధువులంటే వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళు భిక్షాటన చేసి తెచ్చుకొని తింటేనే, లేకపోతే వాళ్ళకన్నా పెద్దవాళ్ళు వాళ్ళకన్నా పెడితేనే వాళ్ళకి రోజు గడుస్తుంది. సరే అలా ఉన్నాడు ఆ పిల్లవాడు. రాజుగారు ఆ పిల్లవాడి మాటలకు ఆకర్షితుడై రాజసింహాసనాన్ని ఇస్తాడు. రాజసింహాసనం మీద కూర్చొని, రాజా ఒక గిన్నె నిండా పాలు, దేవుణ్ణి పూజించడానికి మీరు చేసే పద్ధతిలో పూజ చేయడానికి నూనె, దీపం వెలిగించడానికి ఒత్తి, ఆ దీపము నూనె పోయడానికి పాత్ర తెప్పించండి అని అడుగుతాడు. మీరు ఇంట్లో అందరూ పూజ చేసినప్పుడు చూస్తారు ఎలా చేస్తారో పూజ, దీపం ఎలా వెలిగిస్తారో రోజు ఇంట్లో చేసేవాళ్ళు, చేయని వాళ్ళు కాదు, పెదాలు ఇరుస్తున్నారు. చేసేవాళ్ళు ఎలా చేస్తారో తెలుసు కదా. సరే తెప్పించారు రాజుగారు. ఇప్పుడు మొదటి ప్రశ్న అడగండి రాజుగారు అంటాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రశ్న ఏంటి? మీరు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? గుడిలో, పరలోకంలో ఉన్నాడు. సరే, ఆ గిన్నెలో పాలు తీసుకోమన్నారు రాజుగారిని. ఆ బాలుడు చెప్పాడు. పాలు రాజుగారు చేత్తో పట్టుకున్నారు. పాలల్లో వెన్న ఉందా అని అడిగారు రాజుగారు. రాజుగారిని ఆ పిల్లవాడు పాలల్లో వెన్న ఉందా అని అడిగాడు. అప్పుడు రాజుగారు, పాలల్లో వెన్నెలా ఉంటుంది, ఈ పాలును కాయాలి, తోడు పెట్టాలి, కవ్వంతో చిలకాలి, అప్పుడు వెన్న వస్తుంది అని చెప్పాడు. ఆ పిల్లవాడికి రాజుగారు సమాధానం ఎలా చెప్పారు, పాలను ఫస్ట్ కాయాలి, అంతే కదా. మన ఇంట్లో అమ్మోళ్ళు మజ్జిగ చేస్తేనే నెయ్యి వచ్చేది, పాలు పొయ్యి పెట్టగానే నెయ్యి వచ్చేసిద్దా? పాలను కాయాలి, వాటిని ఆరిన తర్వాత తోడు పెట్టాలి, తోడు పెట్టిన తర్వాత మజ్జిగ చేయాలి, మజ్జిగ చేసినప్పుడు నెయ్యి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడు మనకు కావాల్సి వచ్చినప్పుడు నెయ్యి ఆ వెన్నను కాసి నెయ్యి చేసుకుంటాం, అవును కదా. ఇలా చెప్పారు రాజుగారు. అంతేనండి రాజుగారు, మన మనసులో ఉన్న ముందు మన మనసుని, మనలో ఉన్న అహంకారాన్ని మరిగించి ఆవిరి చేయాలి. తర్వాత సత్పురుషులు అనే సాంగత్యం కానీ, సద్గ్రంథ పఠనం,
సత్పురుషులు అంటే మంచి పురుషులు. మంచి పురుషులు అంటే ఎప్పుడు మంచిగా నిజం చెప్తూ నీతిగా ప్రవర్తిస్తూ ఉండే వాళ్ళతో సాంగత్యం చేయాలి, అంటే సహవాసం, ఫ్రెండ్షిప్ చేయాలి. ఓకేనా? లేకపోతే సద్గ్రంథ పఠనం. సద్గ్రంథ అంటే మంచి మంచి పుస్తకాన్ని చదవటం. మంచి పుస్తకం కానీ లేకపోతే మంచి మనిషితో సహవాసం కానీ చేయాలి అనే తోడు వేసి మన ఆత్మ విచారణ అనే కవ్వంతో చిలికితే అప్పుడు మనకు దేవుడు అనేవాడు కనిపిస్తారు. దేవుడు కనిపించాలంటే ఏం చేయాలి? మనం ముందు మనలో ఉండే అహంకారాన్ని తీసివేయాలి. మనలో ఉన్న అహంకారాన్ని తీసి నీతి ప్రవర్తనతో మనం బ్రతికి మన ఆత్మను మంచిగా ఉందో లేదో విచారణ చేసుకుంటే మనకి దేవుడు కనిపిస్తాడు. వెన్న ఎప్పుడైతే ప్రాసెస్ అంతా చేస్తే కనిపిస్తుందో మనకు కూడా దేవుడు ఎప్పుడు కనిపిస్తాడు? మనలో ఉన్న చెడును తీసివేయాలి, మనలో ఉన్న అహంకారాన్ని తీసివేసి మంచి మంచి అనేది మనకి కనపడాలి. మంచి కనిపించాలంటే మనం మంచిగా నీతిగా ప్రవర్తించాలి. చాలామంది పిల్లలు అబద్ధం ఆడతారు, దొంగతనం చేస్తారు, పక్క వాళ్ళది లాగేసుకుంటారు, ఏ కారణం లేకుండా పక్క వాళ్ళని కొడతారు. ఇవన్నీ మంచి పనులు కావు. అర్థమైందా? ఇవన్నీ మంచి పనులు కావు. మనం ఏది చెయ్యాలి అంటే అదే చేయాలి. స్కూల్లో టీచర్ వర్క్ ఇస్తారు, ఇచ్చిన వర్క్ మొత్తం మనం ఏం చేయాలి? పూర్తి చేసేయాలి. సగం రాసి రాయలేక అమ్మ వర్క్ అయిపోయిందమ్మా అని చెప్తామా? లేకపోతే స్కూల్లో టీచర్కి పుస్తకం ఇంటికాడ మర్చిపోయి వచ్చానండి అని చెప్తామా? ఇవన్నీ ఏంటివి? మంచి పద్ధతులు కావు. అలాంటివి ఉండకూడదు. వర్క్ చేసినంత మట్టుకు చేసాం, చేయలేకపోయానండి, రేపు చేసుకొస్తానండి, నన్ను తప్పండి, నన్ను క్షమించండి అని అడిగామనుకో అప్పుడు మంచిది, నువ్వు నీతిగా ఉన్నట్లు. అర్థమైందా? అలా మళ్ళీ మనం కరెక్ట్గా ఉన్నామో లేదో మనం చూసుకోవాలి. పక్కనోడు తప్పు చేస్తున్నాడు, నేను కూడా తప్పు చేసేస్తాను అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతాం? మనం కరెక్ట్గా ఉండం. దేవుడు ఎక్కడున్నాడు? మనం కరెక్ట్గా ఉంటే మనతోనే ఉంటారు. అర్థమైందా? దేవుడు గుళ్ళోనో పరలోకంలోనో కాదు, మనం చక్కగా పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు మనలోనే ఉంటారు. అర్థమైందా? నీతిగా ఉండాలి. మనలో ఉన్న చెడును అహంకారాన్ని తీసివేయాలి ముందు ఫస్ట్. చాలామంది నువ్వెంత అంటే నువ్వెంత అంటాం మనం. అవునా? నీకేం తెలుసు అంటాం అమ్మోళ్ళని, పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడతాం. అవును కదా? అలా ఏం చేయకూడదు అనమాట. కరెక్ట్గా ఉండాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. ఎక్కడున్నారు దేవుడు? మనలోనే ఉంటారు. మనం కరెక్ట్గా ఉంటే, తప్పు చేయకుండా చక్క మంచిగా ఉంటే మనలోనే ఉంటారు. మరి ఆ మాటలకు ఆ పిల్లవాడు చెప్పిన ఆన్సర్కి రాజుగారు చాలా ముగ్ధుడైపోతాడు. ఆ పిల్లోడి పట్ల ఆసక్తి ఎక్కువైపోతుంది. చాలా బాగా చెప్పాడని చెప్పి రాజుగారు చాలా సంతోషిస్తారు. నెక్స్ట్ రెండవ ప్రశ్న ఏమడిగాను? దేవుడు ఎటువైపు చూస్తున్నారు? ఎటువైపు చూస్తున్నారు దేవుడు? మన వైపే చూస్తున్నారు. మనం ఇక్కడ ఉన్నాం, మరి కొంతమంది అక్కడ ఉన్నారుగా, ఉన్నారా? అందరి వైపు చూస్తాడు. ఎలా చూస్తాడు చెప్పండి? సరే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ బాగా చెప్పారు మీరు. దీపం వెలిగించడానికి అన్నీ తెప్పించారు కదా, దీపం వెలిగించమన్నారు. ఆ పిల్లవాడు దీపం వెలిగించమన్నాడు, రాజుగారు దీపం వెలిగించారు. ఈ దీపం ఎటువైపు చూస్తుందో చెప్పండి అని అడిగాడు రాజుగారిని. మొత్తం దీపం వెలుగు అన్ని వైపులా వస్తుంది కాబట్టి అన్ని వైపులా కనిపిస్తుంది అని చెప్పాడు. దేవుడు కూడా అంతే, అన్ని వైపులా చూస్తున్నాడు. అన్ని వైపులా ఎక్కడ ఎవరున్నా అందరినీ చూస్తున్నాడు. అందరూ మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని ప్రతి ఒక్కరిని దేవుడు అనుక్షణం గమనిస్తూనే ఉంటారంట. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఎవ్వరు లేరు, మనమే ఉన్నాం. అమ్మ ఏం చెప్పింది? టీవీ చూడకుండా హోంవర్క్ రాసుకోండి అని చెప్పింది. అమ్మ లేదు కదా, ఎవరు చూడట్లేదు కదా, టీవీ సౌండ్ తగ్గించేసి టీవీ పెట్టేసుకొని మన ఇష్టం వచ్చినట్టు చూస్తాం టీవీ. అవునా కదా?
అవునా? అప్పుడు ఎవరు చూస్తున్నారు మనల్ని? దేవుడు చూస్తున్నాడు. స్కూల్లో పిల్లలు పెన్సిల్ తీసేస్తాం బ్యాగ్లోంచి, ఎవరు చూడట్లే, అందరూ టాయిలెట్కి వెళ్ళిపోయారు. ఆడు బ్యాగ్లో పెన్సిల్ ఉంది, పప్పలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, గబా గబా తీసేసుకొని మళ్ళీ మన బ్యాగ్లో పెట్టుకోం. మనకు నచ్చితే జోలో పెట్టుకుని బయటకు వెళ్ళిపోతాం, లేకపోతే పక్కన కోపం ఉంటే పక్కన బ్యాగ్లో తోసేస్తాం. వచ్చాక వాడు తీసాడు నీ పెన్సిల్ అని వాడి మీద చెప్తాం. అవునా కాదా? మనకే తెలుసు, కానీ ఎవరు చూస్తున్నారు మనతో పాటు? దేవుడు చూస్తున్నాడు. మనం చేసే ప్రతి పని దేవుడు చూస్తూనే ఉంటాడు. దేవుడి దగ్గర లెక్క రాసుకుంటూ ఉంటాడు. పలానా వ్యక్తి పలానా పని చేశాడు, పలానా పిల్ల పలానా పని చేసింది, పలానా పిల్లోడు పలానా పని చేశాడు అని. కాబట్టి తర్వాత దేవుడికి మనం అందరం లెక్క చెప్పాలి. ఈ తప్పులన్నీ ఎందుకు చేశారని దేవుడు అడుగుతారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అన్ని వైపులా అందరినీ ఒకే సమయంలో చూస్తూనే ఉంటారు. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్, దేవుడు ఎక్కడున్నారు? మనం మంచిగా ఉంటే మన దగ్గర మనతోనే ఉంటారు. రెండవ ప్రశ్న, దేవుడు ఎటువైపు చూస్తున్నారు? అన్ని వైపులా అందరినీ ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు. మూడవ ప్రశ్న ఏం అడిగాను? ప్రజెంట్, ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రశ్నకు రాజుగారికి సమాధానం పిల్లవాడు భలే చెప్పాడు. రాజా, రాజసింహాసనం మీద కూర్చోవలసిన నీవు నేను నుంచునే స్థానంలో నుంచున్నావు. నేను భిక్షాటన చేసుకునే నేను రాజసింహాసనం మీద కూర్చున్నాను. ఏ క్షణం ఏం జరుగుతుందో, పరిస్థితులు అటు ఇటు ఎలా తారుమారవుతాయో ఇవన్నీ చేసేది ఎవరంటే ఆ పరమాత్ముడయ్యా. నువ్వు ఆ స్థానంలోకి నేను ఈ స్థానంలోకి వచ్చాను అంటే అది దేవుడు చేసిన పని. ఇలా దేవుడు ఎవరిని ఏ స్థానంలో ఉంచాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎందుకు ఉంచాలో, ఎలా ఉంచాలో చేసే పని దేవుందయ్యా అని ఆ పిల్లవాడు చెప్పి తలకాయ ఉంచుకొని దిగి కిందకు వచ్చేస్తాడు. రాజా, నాకు ఇక సెలవు ఇప్పించండి, మీరు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను అని చాలా గర్వంతో ఏమీ తెలియనట్లుగా దిగొచ్చేసి వెళ్ళిపోతాడు. పిల్లవాడి సమాధానం బాగా చెప్పాడా? సమాధానం? 12 సంవత్సరాల పిల్లవాడికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు. తనతో తన చుట్టూ ఉన్న వారు నేర్పించారు. దేవుని యొక్క కృప వల్ల ఆ జ్ఞానాన్ని అతడు గ్రహించుకున్నాడు. వినాలి. అర్థమైందా సాత్విక్? అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు నేను లేపి కథ మొత్తం చెప్పమంటాను. చెప్తారా? ఇలాంటి బయట ఎక్కడ నేర్పించరు. బైబిల్లో ఉన్న 2 మాటలు నేర్పించేసి చెప్పమంటారు. ఇలాంటి కథలు ఎన్నో కథలు చెప్తున్నాం. ఒకసారి మీకు ఆవు కథ చెప్పాను, గుర్తుందా? ఆవు ఎంత నీతిగా ఉంది, మాట తప్పకుండా అని చెప్పాను, గుర్తుందా? ఈరోజు 3 ప్రశ్నలకు సమాధానాలు. ఎలా ఉంది కథ? బాగుంది. దేవుడు ఎక్కడున్నాడో అర్థమైంది. దేవుడు ఎటువైపు చూస్తున్నాడో అర్థమైంది. 3వ ప్రశ్న, ప్రజెంట్, ప్రస్తుతం దేవుడు ఏం చేస్తున్నాడు? ఓకేనా? పరిస్థితులన్నిటిని తారుమారు చేస్తూ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే పనిలో దేవుడు ఉంటారన్నమాట. కాబట్టి మనం అందరం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే భయంతో ఉండాలి. మన పెద్దవాళ్ళు మనకు ఎన్నో మంచి మాటలు చెప్తారు. ఆ మంచి మాట అన్నిటిని మనం ఏం చేయాలి? వినాలి, పాటించాలి. వింటే సరిపోదు. పక్కన వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ కొన్ని మాటలు చెప్పిద్ది. అబద్ధం ఆడకూడదు, ఎవరిని కొట్టకూడదు, ఎవరి దగ్గర ఏమీ లాక్కోకూడదు. అందరమ్మలు అన్నీ ఇవే మాటలు చెప్పరు, కొన్ని చెప్తా ఉంటారు. ఇందులో కొన్ని పక్కన వాళ్ళు లాక్కో మాకు, టీచర్ గారు చెప్పి విను, టీచర్ గారికి ఎదురు సమాధానం చెప్పకో,
ఎవరైనా అమ్మలు ఏ మాటలు చెప్తారా మీకు? ఎవరికైనా చెప్పారా ఎప్పుడైనా? ఎన్ని మాటలు పాటిస్తే మనం నీట్గా ఉన్నట్లే, పాటించలేదనుకో నీట్గా లేనట్టు, దేవుని దృష్టిలో చెడ్డవారం అయిపోతాం. చెడ్డవారైతే వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? చనిపోయినాక నరకంలో ఉంటుంది. అదే మంచివారిగా ఉన్నాం అనుకో పరలోకంలో, దేవుడున్న మహాలోకానికి మనం వెళ్తాం. అక్కడ ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఆనందమే. నరకం అయితే ఎప్పుడూ బాధే. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని దేవుడు గమనిస్తున్నాడు అనే భయంతో మనం బ్రతకాలి. ఓకేనా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున తండ్రి, ఈ పిల్లలకు నీ గురించిన 4 మాటలు చెప్పాను నాయన. విన్న ఈ పిల్లలు ఈ మాటలను మనసులో ఉంచుకొని వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ నువ్వు ఉన్నావనే భయంతో బ్రతికే భాగ్యం ఈ పిల్లలకు దయచేయమని, చెడు వైపుకు మనసులను తిప్పుకోకుండా నీతిగా బ్రతికే భాగ్యం ఈ బిడ్డలకు తెచ్చమని క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనకి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.